ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అంటే పూర్వం చిన్న చూపు ఉండేది. కానీ నేడు అదే ప్రభుత్వ పాఠశాలలో విద్యలో ప్రతిభ చూపిస్తున్నాయి. ఈ పాఠశాలలో హెచ్ఎంతో సహా టీచర్లు అందరూ విద్యార్థులకు భోజన సమయంలో వంటలు వండించడం, వంటలు ఎలా ఉన్నాయని స్వయంగా భోంచేసి పిల్లలకు పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది. హై స్కూల్ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు దాతలను సమీకరించి అనేక సౌకర్యాలు కల్పించడంలో హై స్కూల్ ఉపాధ్యాయులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నా పేరు డి శైలజ అండి. జడ్పిహెచ్ఎస్ స్కూల్ ముస్నూరు 40 పనిచేస్తున్నాను. మరి మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయడానికి 160 కుర్చీలను బహుకరించి ఉన్నారు. గుల్లపల్లి వెంకటకృష్ణారావు గారి కుమారుడు పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం ఉప్మాబాయి గారు ఈ 160 చైర్లను బహుకరించారు పాఠశాలకు. మరి మిగిలిన మా పాఠశాలలో 250 మంది విద్యార్థులకు పైగా ఉన్నారు. మిగిలిన విద్యార్థులకి సరిపడా 150 కుర్చీలను ఎవరైనా దాతలు లేదా పూర్వ విద్యార్థులు ఎవరైనా డొనేట్ చేయగలరని కోరుచున్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.